వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత. రైతుల సమస్యలపై చర్చకు రండి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్. శ్రీకాళహస్తి ఆలయం భూముల ఆక్రమణలపై చింతామోహన్ ఘాటైన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ధర్నా. అనకాపల్లి జిల్లాలో తుఫాన్ దాటికి నష్టపోయిన ప్రాంతాలను హోంమంత్రి అనిత పరిశీలించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బంగారంపాలెంలో పర్యటించి వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. బాధితులు ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ధైర్యం చెప్పారు. వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాంబిలి మండలం రజాల బైలవ సమీపంలో శారదా నదికి గండిపడిన ప్రాంతాన్ని అనిత పరిశీలించారు. అక్కడికి ద్విచక్ర వాహనంపై చేరుకున్న ఆమె మరమ్మతు పనులను సమీక్షించారు. మనకి అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఈ శారదా నది ప్రవాహిక ప్రాంతం మనందరికీ కూడా తెలిసిందే. ఎప్పటి నుంచో శారదా నది ఎప్పుడైనా మనకి వరద వచ్చింది అంటే ఒక పక్క వర్షాల వల్ల అట్ ద సేమ్ టైం మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏదైనా వర్షం పడినా క్యాచ్మెంట్ ఏరియా అక్కడ నుంచి కూడా ఈ శారదా నదికి వరద ముప్పు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ రోజు మనకి చూస్తే ఇక్కడ రాంబెల్లి మండలం రాజాల అగ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండి అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండి అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగడానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడొక్కడ బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమలింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంథెన్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జన ఆవాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాల అగ్రహారం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. ప్రత్యేకంగా బ్రీచ్ జరిగిన చోట కూడా నేను ఇల్లు చూసి వచ్చాను. ఇమీడియట్ గా అదంతా కూడా రీస్టోర్ చేయాలంటే కొంచెం వాటర్ రిసీడ్ అవ్వాలి. వాటర్ రిసీడ్ అవ్వాలంటే కొంచెం శాండ్ బ్యాగ్స్ వేసి, ఓన్లీ శాండ్ బ్యాగ్స్ ని ఇక్కడికి 35,000 శాండ్ బ్యాగ్స్ ని సమకూర్చారు కలెక్టర్ గారు. దానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా చిన్న నేరో రోడ్ అయినప్పటికీ కూడా చాలా స్పీడ్ గా వర్క్ చేయడానికి ఈ రోజు ముందుకొచ్చి కేవలం ఒక రేపు ఈవినింగ్ కల్లా దాన్ని ఒక గట్టు ఏర్పాటు చేయడానికి, శాండ్ బ్యాగ్స్ తో గట్టు ఏర్పాటు చేయడానికి చేసిన తర్వాత ముందు టెంపరీ రిస్టోరేషన్, తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్. పర్మనెంట్ రిస్టోరేషన్ కి ఇప్పుడే నేను ఇరిగేషన్ ఎస్సీ వాళ్ళతో మాట్లాడితే దగ్గర 2.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. ఇమీడియట్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పెట్టించి ఆ పర్మనెంట్ రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా కూడా నేను అది కూడా వీళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా చేసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తే మాక్సిమం మోంతా తుఫానికి సంబంధించి మనం ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో 0. ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారనే పరిస్థితి మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2,000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది, అగ్రికల్చర్ ల్యాండ్. ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. ఎన్డీఏ కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్ కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంట్ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్, నేవల్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు పనిచేస్తే, ఒక పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శానిటేషన్ విషయంలో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమీ జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేశారు. గ్రామాల్లో ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.
అలాగే రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడు సిద్ధమా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మి ప్రజలు రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు చీకొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు అచ్చెన్నాయుడు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్నెస్ ఏదైతే రైతుల్లో క్రియేట్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు. అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అవసరం అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. లాస్ట్కి ఏమంటారు, మోతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందని చెప్పన్నారు. అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు, లజ్జ, ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే, ఎవరన్నా మన ముఖాన చూసి నవ్వుతారేమో అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు కాకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకుందామా నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు. దాని మీద ట్వీట్ చేశాడు ఏమని, మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అని. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం, రీట్వీట్ చేశాం. ఏమని, మేము నువ్వు కోరిన విధంగా నీ సవాలుని అచ్చెన్నాయుడు సవాలని స్వీకరించి బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ మాట్లాడదాం, ఏ ఛానల్లో నీకు ఇష్టం వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం. పాపం అచ్చెన్నాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా. ఒరే మనం ట్వీట్ పెట్టామే, వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే, కాబట్టి ఏమో మాట్లాడాలా, మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు. ప్రజలు మనల్ని మామూలుగా చేతులతో కాళ్ళతో కొడితే పర్వాలేదు, మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన అన్నాడు, వెంటనే నువ్వే కూసావు, నీ నోటుతో కూసావు, అచ్చెన్నాయుడు నోటుతో మాట్లాడి ట్వీట్ పెట్టావు, ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని. మేము సిద్ధమని చెప్పి తెలియజేసామని తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకి రండి చర్చిద్దామన్నాను. అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి మీ మంత్రులు కూడా అటువంటి వాళ్ళు, మీకు చేత కానటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు, దమ్ము లేనటువంటి వాళ్ళు, చావ లేనటువంటి వాళ్ళు. మీరు ఎందుకు అసలు మామూలుగా ఛాలెంజర్కి పిలిచి తోక ముడిచి పారిపోతారు? ప్రజలు మరింత పాల్సన కావడం లేదా? ఇది మీకు అసహ్యం. శ్రీకాళహస్తి నియోజకవర్గం రాజీవ్ నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ నగర్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2007లో 100 ఎకరాల భూములు నిరుపేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి 2-2.5 సెంట్లు చొప్పున 7,500 మందికి నిజాయితీగా ఇచ్చామన్నారు. ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సాయం చేశామన్నారు. కొంతమంది ఇండ్లు కట్టుకున్నారని, మరికొంతమంది ఇండ్లు కట్టుకోలేకపోయారని చెప్పారు. 6,000 మంది ఇండ్లు కట్టుకున్నారని, రాజీవ్ నగర్ శ్రీకాళహస్తికి ఒక టౌన్షిప్ గా తయారైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పోగానే ప్రాంతీయ పార్టీల అధికారంలోకి వచ్చిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు మేము వింటున్నాము. ఇది తప్పు. వైసీపీ వాళ్ళు కలెక్ట్ చేసి డబ్బు తిరిగి పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నుంచి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకు? మేము అధికారంలో ఉన్నప్పుడు 2007లో కాంగ్రెస్ పార్టీ 100 ఎకరాల భూమిని నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. ఈ 100 ఎకరాల భూమిని ఒక్కొక్కరికి 2 సెంట్లు 2.5 సెంట్లు లెక్కన దాదాపు 7,500 మందికి మేము ఇచ్చాం, నిజాయితీగా ఇచ్చాం. మరి అందరికి కూడా రుణ సహాయం కూడా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సహాయం చేయడం జరిగింది, ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. అందరూ కొంతమంది ఇళ్ళు కట్టుకున్నారు, కొంతమంది ఇళ్ళు కట్టుకోలేకపోయారు. దాదాపుగా 6,000 మంది ఇళ్ళు కట్టుకున్నారు. ఇది ఒక టౌన్షిప్ లాగా తయారైంది.
ఎక్కడ కాళహస్తికి. మరి అక్కడ లేనటువంటి నిరుపేదలందరూ ఇక్కడికి వచ్చారు, కట్టుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు, మరి వైసీపీ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు, లక్షలు కాదట కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా మేము వింటున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది తప్పు, పొరపాటు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ కాలనీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ నాయకులు డబ్బు కలెక్ట్ చేయడం అనేది పొరపాటు. కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారని మాకు ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని వెంటనే వాళ్ళకి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరు పేదవాళ్ళ దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారో ఆ డబ్బు కోట్ల రూపాయలంతా ప్రతి ఒక్కరికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకున్నారంట. ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రెండవది 300 ఇళ్ళు, 300 ఇళ్ళుంటే 300 ఇళ్ళు మరి అక్కడ కొట్టేశారని విన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వినాశకాలే. కూటమి ప్రభుత్వంలో మేము ఆశించాం మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తయి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ఆశించాం. ఒక్క ఉద్యోగం రాలేదు ఈ రోజు వరకు. రంపచోడవరం డివిజన్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ రక్తదాన శిబిరం. రంపచోడవరంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీఎస్పీ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. డీఎస్పీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ పోలీసుల సమాజంలో ఒక భాగమని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పోలీసు సిబ్బంది కృషి చేస్తూ ఉంటారని, పోలీసు ఎల్లప్పుడూ లా అండ్ ఆర్డర్ సంరక్షించడమే కాదు సమాజ సేవలో కూడా ముందుంటారు అనే దానికి ఈ రక్తదాన శిబిరం ఒక నిదర్శనమని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో రక్తం అనేది చాలా విలువైనదని, రక్తహీనతతో ఎంతో మంది అవస్థపడుతూ ఉంటారని, ఈ రక్తదాన శిబిరాల వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో పోలీస్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. సమాజ సేవ కోసం రక్తం చిందించే పోలీసులు రక్తదానం చేయడం ఎంతో హర్షణీయమని ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది మరియు రంపచోడవరం మీడియా మిత్రులు తమ వంతుగా రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రంపచోడవరం పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ వారి ఆధ్వర్యాన్ని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో భాగంగా పోలీస్ వారు అండ్ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు కూడా బ్లడ్ ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు. ఈ పోలీసు వారోత్సవాల్లో అమరవీరుల దినోత్సవం అన్నది మేము వారం రోజులుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇందులో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కొన్ని కార్యక్రమాలుగా నిన్న 2K రన్ పెట్టడం జరిగింది, క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది, ప్లెడ్జ్ తీసుకోవడం, ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చివరికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పోలీసులు మేము ముందు బ్లడ్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వమని కోరడం చేస్తున్నాం. పోలీసు వారు కేవలం సమాజంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా ముందుంటారు. ఎందుకంటే సమాజ హితం పోలీసుల హితం. సమాజంలో ఎటువంటి నీడ్ ఉన్నా కూడా, ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాల్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎనిమిక్గా ఉంటారు, రక్తహీనత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్తం సరిగ్గా లేక ఇబ్బందులు పడే బాలింతలు చాలామంది ఉంటారు డెలివరీ టైంలో. కాబట్టి ఈ ఏరియాలో మేము బ్లడ్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. అండ్ ఇక్కడ జరిగే యాక్సిడెంట్ సంఖ్య కొంచెం ఉంటుంది దానివల్ల కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము బ్లడ్ ఇవ్వడమే కాకుండా ప్రజల నుంచి కూడా రక్తదానాన్ని మేము ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టూ రంపచోడవరం అండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రక్త కొరత కొంతవరకు తగ్గుతుందని కూడా మేము అనుకుంటున్నాం. సో ఇందులో భాగంగానే ఈ పోలీస్ వారోత్సవాలు ఈ రోజుతో అమరవీరుల దినోత్సవం అనేది ప్రోగ్రామ్, ఈ రోజు లాస్ట్ ప్రోగ్రామ్ విత్ దిస్ బ్లడ్ డొనేషన్. ఈ బ్లడ్ డొనేషన్ మీద ఉన్న చాలా మందికి ఉన్న అపోహలు ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇస్తే వీక్ అయిపోతాం, బ్లడ్ డొనేషన్ ఇస్తే ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటారు. కానీ ఇది విరుద్ధం. దీని విరుద్ధంగా బ్లడ్ డొనేషన్ ఇస్తేనే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి బ్లడ్ డొనేషన్ ఇద్దాం. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ కోసం రక్తాన్ని చిందించే పోలీసులు సమాజ శ్రేయస్సు కోసం రక్తదానం కూడా చేస్తుంటారు. అందుకే అమరవీరుల దినోత్సవం భాగంగా చేస్తున్నాం. ఇదే కాకుండా ఎవ్రీ
4 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా మా రంపచోడవరం పోలీస్ వారి తరపు నుంచి ప్రతి 4 months or 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేము బ్లడ్ డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దివంగత నేత దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీఆర్ సర్కిల్ వద్ద దేవాదాయ శాఖ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహావిష్కరణ చేశారు. పైడికొండల మాణిక్యాలరావు విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కూటమి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నాను అంటే పైడికొండలు మాణిక్యాలరావు ఆశీస్సులు వల్లే అన్నారు. నీకు పార్టీలో మంచి అవకాశం వస్తుందని అన్నారు. ఆయన చెప్పడమే ఈ రోజు కేంద్ర మంత్రి పదవి వరించిందన్నారు. నాకు మంచి చిరకాల మిత్రుడు అయిన విగ్రహాన్ని తాడేపల్లిగూడ ఆవిష్కరించడం నా అదృష్టం. కరోనాలో దేవుడు చిన్న చూపు చూడటం వల్ల మంచి మిత్రుడిని, నాయకుడిని కోల్పోయాం అంటూ మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి మేమిద్దరం కూడా, మీరు శాసనసభ అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను, మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు. మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మాట్లాడేవాడు భక్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంత్రి అయినటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ, ఈ రకమైనటువంటి ఒక చక్కని స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యి ఉన్నటువంటి ఒక విషయాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ముందు రోజు రాత్రి మా ఇద్దరికి ఒకే కాంటాక్ట్ లో వచ్చింది, ఇద్దరు కలిపి తిరగడం అనుకోండి మా సమావేశానికి. ముందు రోజు రాత్రి మాణిక్యాలరావు గారు జాయిన్ అవుతే మర్నాడు ఉదయం నేనే జాయిన్ అయ్యా. ఇద్దరు ఎదురు రూములు విజయవాడలో. ఆయన ఐసీయూలోకి వెళ్ళే వరకు కూడా ఆయన రూము నా రూము మధ్యలో ఒక కారిడార్ మాత్రమే, అడ్డు ఒక 7 అడుగులు కారిడార్ తక్కువ. ఆ రోజు ఆయనతో పాటు నేను, శ్రీనివాస్ వర్మ గారు, సోమ వీర్రాజు గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు, ఒక తమ్ముడు రాము గారు, అందరూ కూడా సమన్వయంతో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంగా చేసి మరి ఆయన గెలుపులో పాత్రదారులైనటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా బోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చాలా మందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆయన గెలిపించుకోవడం, ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. అది కూడా మీకు తెలుసు. జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి ఆ రోజు నీటి కోసం ఆయనతో పాటుగా కొన్ని కష్టపడటం మాకు తెలుసు, ఎంత పోరాటం చేసామో. మాతో పాటు శ్రీనివాస్ వర్మ గారు కూడా మరి ఆయన వచ్చి, సోమ వీర్రాజు గారు, శ్రీనివాస్ వర్మ గారు, వెంకయ్యనాయుడు గారు మరి అందరూ కూడా ఆ రోజు సహకారం చేశారు. మన గోకరాజు గంగరాజు గారు అందరూ కూడా సహకారం చేసి మన ఊరు నిట్టు తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర మాణిక్యాలరావు మా మిత్రులు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే చాలా వాళ్ళ అమ్మాయి చాలా మంది దగ్గర నాయకులు తిరగడం, ఇక్కడ కుదరదని చెప్పడం. మరి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను చేస్తానమ్మా, ఆ బాధ్యత నాది, మీరు చెప్పండి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోమని చెప్పి సెంటర్ నన్ను సెలెక్ట్ చేసుకోవడం. దానికి మన మంత్రి శ్రీనివాస్ వర్మ గారితో మాట్లాడడం, కలెక్టర్ గారితో మాట్లాడడం, అందరితో కూడా మాట్లాడి ఆయన కూడా నా మిత్రుడు. మరి ఆయన విగ్రహ ఏర్పాట్లో నా కుటుంబ సమేతంగా వచ్చి నేను పాల్గొంటాను సోదరా, మీరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి, అందరిని ఇన్వాల్వ్ చేయమని ఆయన చెప్పారు. మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం,
మరి ఎప్పుడైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం మంచోడు మొందా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు పట్టణంలో ఇరగవరం కాలనీకి చెందిన 30 మల్లికాసుల కుటుంబాలకు 10 కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు. మొందా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయితే ఇటీవల తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి రాలిని సుమారు 30 కుటుంబాలకు నిత్యావసరాలను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారికి ప్రభుత్వం 3,000 చొప్పున ప్రకటించిందని గుర్తు చేశారు. తణుకు నియోజకవర్గంలో సైతం నిరంతరం అందుబాటులో ఉంటూ అధికార యంత్రాంగం కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారని అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చినటువంటి మొంతా తుఫాన్లో భాగంగా ఆ రోజు తణుకులో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పరిచి పునరావాస కేంద్రానికి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందనుకున్నామో అటువంటి వారు అందరినీ కూడా పునరావాస కేంద్రానికి పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కువగా వర్షాలు గాలులు వస్తాయనే ఆలోచనతో వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకొచ్చి అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా 3,000 రూపాయలు పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది మన 12వ వార్డులో ఉన్నటువంటి మల్లికాసులు వారందరూ కూడా చాలామంది పునరావాస కేంద్రానికి కొంతమంది రాలేకపోయారు. వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా ప్రభుత్వం అందించేటటువంటి ఏదైతే సహకారం ఉందో పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వారికి కూడా మేము అండగా నిలబడాలని ఈరోజు పునరావాస కేంద్రానికి రాని వారికి కూడా 10 కేజీల బియ్యం, 1 కేజీ షుగరు, అదేవిధంగా వెజిటబుల్స్, కూరగాయలు కూడా వారందరికీ కూడా అందించడం జరుగుతుంది. దాదాపు 30 కుటుంబాలకి ఈరోజు ఇవి అందించామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యక్రమం అయినా సరే ఎటువంటి విపత్తు వచ్చినా ప్రజలందరినీ కూడా ఈరోజు అప్రమత్తం చేసి వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మొందా తుఫానుకి సంబంధించి కూడా మన నియోజకవర్గంలో అన్ని చర్యలు తీసుకుని అధికారులు, కూటమి నాయకులు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ చెట్లు పడినా, ఎక్కడ కరెంటు పోల్స్ పడినా వెంటనే స్పందించి వాటిని పునరుద్ధరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక చక్కటి సమన్వయంతో ఈరోజు ఆ తుఫానుకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎదుర్కొని చేసి అక్కడ ప్రజలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యము లేకుండా కూడా చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులకు, అదేవిధంగా కూటమి నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.